నేను లాస్ట్ టైం భూతపూలం చూసినప్పుడు కోరగజ్జ స్వామి చూసా కదా, అక్కడ దర్శనం చేసుకున్నప్పుడు ఒకటే మాట చెప్పాడు కోరగజ్జ స్వామి, నువ్వు ఎక్కడన్నావో నీ వెనక నీ ఎంత అని చెప్పేసి అదొక ధైర్యంలాగా అనిపించింది ఆ రోజు. ఈ టెంపుల్ ఈ కేరళ ఆర్కిటెక్చర్ అనుకుంటా. సో టెంపుల్ బ్యాక్ సైడ్ చూడండి ఎట్లా మనకి బీచ్ వ్యూ ఎలా ఉందో. ఈవినింగ్ టైం ఎక్కొచ్చు, 5 తర్వాత ఎక్కొచ్చు. అదా లైట్ హౌస్? మరి ఈ ఏరియా వస్తే మీరు ఏం సజెస్ట్ చేశారు బ్రదర్? ఇక్కడికి వస్తే మార్నింగ్ 9 లోపు ఏమన్నా ప్లేసెస్ కవర్ చేయండి, మళ్ళీ తర్వాత 5కి మధ్యలో రెస్ట్ తీసుకోండి. అవును, మామూలుగా ఇక్కడ నుంచి మ్యాంగ్లూర్ నుంచి ఉలిపి వెళ్ళే వాళ్ళు ఒక ఈవినింగ్ ఒక 1-2 అవర్స్లో పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు, చాలా వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. ఈ సరౌండింగ్లో చాలా ఆర్కిటెక్చర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. నాకు ఇక్కడ ఇది బాగా నచ్చింది. లోకల్లో యక్షగాన చాలా ఫేమస్ ఇక్కడ తులునాడులో. వాళ్ళకి సంబంధించిన పెయింటింగ్స్, స్కల్ప్చర్స్ ఇక్కడ ఉన్నాయి. సో సౌత్ కర్ణాటక, నార్త్ కేరళ చాలా సిమిలారిటీస్ ఉంటాయి అన్నమాట కల్చర్స్లో అన్నిట్లలో. మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి డైరెక్ట్ బస్ దొరికింది. సురత్కల్ వెళ్తున్నాను. అక్కడ ఒక కౌచ్ సర్ఫర్ ఫ్రెండ్ మీట్ అవ్వదామని. నేచర్ మనల్ని గైడ్ చేస్తున్నా చెప్పడానికి ఒకే ఒక కారణం, కోరగజ్జ స్వామి. నేను లాస్ట్ టైం భూతపూలం చూసినప్పుడు కోరగజ్జ స్వామి చూసా కదా, అక్కడ దర్శనం చేసుకున్నప్పుడు ఒకటే మాట చెప్పాడు కోరగజ్జ స్వామి, నువ్వు ఎక్కడన్నావో నీ వెనక నీ ఎంత అని చెప్పేసి అదొక ధైర్యంలాగా అనిపించింది ఆ రోజు. అందరికీ నమస్కారం. ముందుగా గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజెంట్ వచ్చేసి అదే సుక్రతాల ఏంటంటే ప్లేస్, ఈ ఊరి పేరు సురత్కల్ అనే విలేజ్ దగ్గర ఉన్నాను. కౌచ్ సర్ఫింగ్లో మా ఫ్రెండ్ వంశీకృష్ణ గారు ఆడ రూమ్లోనే ఫ్రెష్ అప్ అయ్యి ఒక టెంపుల్ చూపిస్తా అంటే వచ్చాము. ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ చూద్దాం ఎలా ఉందో. జస్ట్ ఫ్యూ స్టెప్స్ ఉన్నాయి అంటే టెంపుల్కి వెళ్ళడానికి. యాక్చువల్గా ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కాదు, సదాశివ టెంపుల్ అంట. పాత టెంపుల్ని మళ్ళీ రెనోవేట్ చేశారు. ఇక్కడ బ్యూటీ ఆఫ్ ఈ టెంపుల్ ఏంటంటే, ఈ టెంపుల్ వెనకాల సైడే మనకి బీచ్ ఉంటుంది, లైట్ హౌస్ కూడా ఉంటుంది అంట. బ్రదర్ చెప్తున్నారు. బ్రదర్ని పరిచయం చేస్తా. కౌచ్ సర్ఫింగ్లో మనకి ఫ్రెండ్ అయ్యాడు, తను కూడా ట్రావెలరే. సో ఇక్కడ తీసుకొచ్చే టెంపుల్లో మీరు ఎన్ని కవర్ చేశారు బ్రదర్? ఇక్కడ చాలానే కవర్ చేస్తారు. మీరు చాలా రోజులు అని ఉంటారా తులునాడు ఏరియాలో? అవునవును, 9 years అండి. 9 years? 7 years మధ్యలో కోవిడ్తోనే. ఈ టెంపుల్ ఈ కేరళ ఆర్కిటెక్చర్ అనుకుంటా. సో టెంపుల్ బ్యాక్ సైడ్ చూడండి ఎట్లా మనకి బీచ్ వ్యూ ఎలా ఉందో. అసలు టెంపుల్స్ అనేది మంచి మెడిటేషన్ పాయింట్స్. యాక్చువల్గా ఇక్కడ సాయంత్రం వచ్చి కూర్చుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. సన్ సెట్ అవుతుంది కదా, సన్ రైజ్ అవుతుంది ఇక్కడ. సన్ సెట్టా? సన్రైజ్ కూడా రెండు బాగుంటాయి. సో కూర్చోనికే మంచిగా చేస్తాను ఏర్పాటు చేశారు. గ్రీనరీ ఉంది, బ్లూ కలర్లో ఉంది, మళ్ళీ ఓషన్ కూడా చాలా బాగుంది. ఇది పక్కన లైట్ హౌస్ కూడా మనం చూసుకోవచ్చు. ఈవినింగ్ టైం ఎక్కొచ్చు, 5 తర్వాత ఎక్కొచ్చు. అదా లైట్ హౌస్? లైట్ హౌస్. ఓకే. సాయంత్రం టైంలో బాగుంటుందా వ్యూ? వ్యూ పైనుంచి బాగుంటుంది. పైనుంచి బాగుంటుందా? ఓకే. అసలు నిజంగా చాలా బాగుంది. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది సాయంత్రం వస్తే. ఇప్పుడు కొంచెం ఎండ కొడుతుంది కానీ సాయంత్రం వస్తే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ బీచ్ పేరు ఏం పేరు బ్రదర్? ఎన్ఐటీకే బీచ్, లైట్ హౌస్, ఎన్ఐటీకే బీచ్. ఓకే. ఈ ఏరియా పేరు వచ్చేసి ఎన్ఐటీకే లైట్ హౌస్ మరియు ఎన్ఐటీకే బీచ్ అంటారంట. నేషనల్ ఇన్స్టిట్యూట్కి సపరేట్గా వాళ్ళ ఓన్ బీచ్ అంటే దీనికి ఒక కాలేజ్కే ఉంది. ఇది కాలేజ్ వాళ్ళ బీచా? కాలేజ్ వాళ్ళ అంటే కాలేజ్ బ్యాక్ సైడ్ మొత్తం. ఓకే.
ఎందుకంటే వాళ్ళని మెయింటెన్స్ అంటే చేస్తారా? ఏముండదు అంటే కాలేజ్ మొత్తం స్టూడెంట్స్ అందరూ ఈవినింగ్ వస్తారు, ఓకే మార్నింగ్ జాగింగ్ ఓకే ఈ స్ట్రెచ్ మొత్తం చేస్తారు. ఓకే. అందుకు కాలేజ్ యోగా కూడా చేస్తారా? ఓకే అన్నీ ఉంటాయి ఇక్కడ. ఓకే ఓకే బాగుంది నిజంగా వ్యూ మాత్రం. మరి ఈ ఏరియా వస్తే మీరు ఏం సజెస్ట్ చేస్తారు బ్రదర్? ఇక్కడికి వస్తే మార్నింగ్ 9 లోపు ఏమన్నా ప్లేసెస్ కవర్ చేయండి, మళ్ళీ తర్వాత 5కి మధ్యలో రెస్ట్ తీసుకోండి. అంటే అన్ని మంత్స్ అట్లనే అంటారా లేకపోతే ఏ మంత్స్? అంటే రెయినీ సీజన్లో చాలా హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది, ఇక్కడికి రావద్దు. ఓకే అక్టోబర్ తర్వాత అయితే బెస్ట్ టైం. ఓకే ఓకే అక్టోబర్ నుంచి టిల్ మే వరకు బెస్ట్ టైం, ఎప్పుడైనా రావచ్చు. కానీ హాలిడేస్ ఉన్నప్పుడు రాకండి, అది నా సజెషన్. అంటే ఇంత పెద్ద ఉంది కదా, ఇది కూడా ఇంత రెస్ట్ ఉంటుందా హాలిడేస్లో? నార్మల్గా జనాలు వెళ్తూ ఉంటారు. బీచ్లో ఏముండదు, వేరే యాక్టివిటీస్ ఏమైనా చేయాలంటే జనాలు ఎక్కువ ఉంటారు. నార్మల్ ఎప్పుడన్నా మీరు ఫ్రీగా టైం తీసుకొని వస్తే బెటర్, నా సజెషన్. అవును, మామూలుగా ఇక్కడ నుంచి అది మ్యాంగ్లూర్ నుంచి వెళ్ళిపోయి వెళ్ళే వాళ్ళు ఒక ఈవినింగ్ ఒక 1-2 అవర్స్లో పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు, చాలా వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. ఈ సరౌండింగ్లో చాలా ఆర్కిటెక్చర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఏదైనా హిడెన్ టెంపుల్స్ ఏమైనా సజెస్ట్ చేస్తా బ్రదర్? ఇక్కడ ఉన్నది దగ్గరలో మీకు చూపిస్తాను, నెక్స్ట్ వెళ్దాం మనం. ఒక హిడెన్ టెంపుల్ కూడా బ్రదర్ చూపిస్తారంట, వెళ్దాం. నేను బ్రదర్ కలిసి ఇక్కడ లోకల్ టెంపుల్కి ఒకటి వచ్చాము, అమ్మవారి టెంపుల్. ఇదే ఏరియాలో ఇంకొక అమ్మవారి టెంపుల్కి తీసుకొచ్చాడు. ఇక్కడ భూతకోలన్నీ ఫేమస్ అన్నమాట. ప్రతి ఒక్క టెంపుల్కి సంవత్సరానికి ఒకసారి భూతకోల సెలబ్రేట్ చేస్తారు. 21-22 ఉంది అనుకుంటుంది. ఇదే బ్రదర్ ఉంటున్న రూము, 6500 అంటే మంత్లీ. చాలా మంచి ఏరియాలో ఉంటున్నాడు, చుట్టుముట్టు చెట్లు, ఇల్లులు, ప్రశాంతమైన వాతావరణం, బీచ్ కూడా చాలా దగ్గర. మేము ప్రజెంట్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఈ సూరత్ కాల్ నుంచి వెళ్ళే రోడ్లో 4 కిలోమీటర్స్ దగ్గర ఉంటుందంట, బ్రదర్ చెప్తున్నారు. లొకేషన్ అయితే బాగుంది. టెంపుల్ దగ్గరికి వచ్చేసాము, హైవే పక్కకు ఉంది. ఈ ఏరియా ఏం పేరు అన్నారు బ్రదర్ మీరు? పావంచి. ఈరోజు సండే అనమాట, మీడియం అయితే రెస్ట్ ఉంటారంట, చూద్దాం. ఇక్కడ గణపతి నిమజ్జనాలు కూడా చేస్తారంట, లోకల్ ఉన్న వాళ్ళు బీచ్లో కూడా చేస్తారంట నిమజ్జనాలు, బ్రదర్ చెప్పారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపల స్వామివారు బాగున్నారు. ఇంకొకటి సుబ్రహ్మణ్య స్వామికి వాహనంలో నెమలి ఉంటుంది, నెమలి రివర్స్ సైడ్లో ఫేసింగ్ ఉంది, అది ఎందుకో తెలియదు. టెంపుల్లోనే నిత్యాన్నదానం ఉందన్నమాట, ఇక్కడ భోజనం చేస్తున్నాము. టెంపుల్ ముంగట యక్షగాన సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి, అది భోజనం అయిపోయినాక మీకు చూపిస్తాను. మేము కూడా ఇక్కడే భోజనం చేసామన్నమాట. బాగుంది టెంపుల్, చాలా మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి, ఒక పాత టెంపుల్ లాగా అనిపిస్తుంది అన్నమాట. మెయిన్ ఎనర్జీ బాగుందట అనిపిస్తుంది. టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ జనశక్తి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, నాగౌరాజ క్షేత్ర పవన్జే. నాకు ఇక్కడ ఇది బాగా నచ్చింది. లోకల్లో యక్షగాన చాలా ఫేమస్ ఇక్కడ తులునాడులో, వాళ్ళకి సంబంధించిన పెయింటింగ్స్, స్కల్ప్చర్స్ ఇక్కడ ఉన్నాయి. మనం మొన్న కటీల్ దగ్గర చూసాం కదా యక్షగాన పర్ఫార్మెన్స్, ఒక స్టేజ్ని తీసుకొని దాన్ని పర్ఫార్మెన్స్ చేస్తారనమాట యక్షగాన అంటే.
కథకళికి కొంచెం ఈక్వల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది కూడా కథకళి డ్రెస్ కూడా ఇలాగే ఉంటుంది. సో సౌత్ కర్ణాటక, నార్త్ కేరళ చాలా సిమిలారిటీస్ ఉంటాయి అన్నమాట కల్చర్స్లో అన్నిట్లలో. భోజనం చాలా బాగుంటుంది నిజంగా. వేడి వేడి అన్నం, 2-3 రకాల సాంబారు, కర్రీ, ఒక ఫ్రై, లాస్ట్కి స్వీటు. భోజనం అయిపోయిన తర్వాత ఇక్కడ మజ్జిగ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మధ్యాహ్నం టైంలో ఖచ్చితంగా ఉంటుందంట ఇక్కడ ప్రతిరోజు. మ్యాంగ్లూరు నుంచి ఉడిపి వెళ్ళే దారిలో మధ్యలోనే వస్తుంది మనకి టెంపుల్. ఓం నమః శివాయ. అదే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర కొంచెం బైక్ ఎక్కి వస్తే శివయ్య టెంపుల్ ఉంది. కాసేపు కూర్చున్నాం నేను బ్రదరు. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది, చూపిస్తాను మీకు. టెంపుల్ ముంగట్నే నది ఉందన్నమాట, బ్యాక్ వాటర్ రివర్ ఇది. కొంచెం స్ట్రైట్గా నడుచుకుంటూ కదా స్ట్రైట్గా పోతే సముద్రం వస్తుంది. చుట్టుముట్టు అన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇది కూడా ఈవినింగ్ అండ్ ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది ప్రశాంతంగా. ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.